హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి పచ్చి చేపలు అయితే చిన్న పరుగులు తీసుకున్నామన్నాం కదా, వీటిని కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను చూద్దరు కానీ. ఇదిగోండి ఆ కర్రీలోకి వచ్చేసి 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని మిక్సీ పడదాం. ఇదిగోండి ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాను. మిక్సీ అయితే పడతాను. మిక్సీ వచ్చేసి కచ్చా పచ్చా పడతాను, స్మూత్గా అయితే పట్టను. ఇదిగోండి ఇలా అయితే చాప్ చేసినట్టు అయితే పట్టాను. ఇలా కచ్చా పచ్చా పట్టుకుంటే బాగుంటుంది పులుసు. చేపల పులుసు చేస్తున్నాను కదా. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. తగినంత ఆయిల్ పోసుకుని, ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ అయింది. మనం ఆనియన్స్ వేసుకుందాం. ఇంకోండి అల్లం వెల్లుల్లి వేసుకున్నాను గ్రైండ్ చేసుకుందామని. ఫిష్కి తగినంత అల్లం వెల్లుల్లి వేసుకున్నాక జీలకర్ర తగినంత 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే ధనియాలు 2 స్పూన్లు తీసుకున్నాను. అంతేనండి. ఎల్లుల్లిపై అల్లం జీలకర్ర ధనియాలు ఈ 4 కలిపి గ్రైండ్ చేసుకుంటాను అంతే. ఈ ఫిష్లో అయితే ఇంకా వేరే ఏమీ యాడ్ చేయట్లేదు. అలాగే ఈ ఫిష్ పులుసు అయితే మీరు ఎలా ట్రై చేస్తారో మాకు కామెంట్లో తెలియచేయండి. నేనైతే ఇలా చేస్తాను. ఆనియన్స్ అయితే ఇలా మగ్గించుకోవాలి, ఫ్రై అవనిద్దాం బాగా. ఇదిగోండి తగినంత పసుపు ఫిష్లో అయితే వేస్తున్నాను. అలాగే తగినంత కారం అయితే వేసుకోవాలి, కొంచెం వేస్తాను. అలాగే తగినంత వేసి వీటిని బాగా కలుపుకోవాలి. తక్కువ కలబెడదాం. వస్తాయి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. మనం కర్రీలో కూడా పసుపు వేసుకుందాం తగినంత. అలాగే కారం కూడా తగినంత. ఫిష్ కర్రీలోకి కారం ఎక్కువే పడుతుందండి, స్పైసీగా. ఎందుకంటే పులుసు అయితే మనం తగినంత పులుసు అయితే వేసుకున్నాం. ఇదిగోండి పులుసు అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. పులుసుకు తగ్గ సరిపడగా ఫిష్కి తగ్గ పులుసు అయితే పోస్తున్నామండి. అదైతే పులుసు ఉడకబడుతుంది. అదైతే మనం చేపలను వేసుకుందాం. అవి వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. అవి ఉడికించుకుందామండి. ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇదిగోండి కర్రీ అయితే ఉడుకుతుంది. మసాలా అయితే వేసుకుందాం. ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అల్లం కలిపి మిక్సీ పట్టాను. ఇలా మెత్తగా పట్టాను. దాన్ని అయితే వేసుకుందాం. ఇదిగోండి ఇలా కర్రీ అయితే ఉడుకుతుంది. ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకుంటే ఒకసారి పడితే వేసుకుని ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాలు. ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందాం. చూడండి కర్రీ అయితే కలర్ఫుల్గా తయారైంది. మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి. నేనైతే తినకూడదండి, పచ్చిని చేస్తున్నాను కదా. నాకైతే నోరు ఊరిపోతుందండి. స్మెల్ సువాసన చాలా బాగా వచ్చేస్తుందండి. ఫైనల్గా అయితే కొత్తిమీర చల్లుకుంటాం.
వేసుకుంటున్నానండి. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చేపల పులుసు వేడివేడిగా వేడివేడి రైస్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.